భారతదేశంలోని అభివృద్ధికి నోచుకొని కోట్లాది మంది అడవి బిడ్డలు అణగారిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత ఏకలవ్యుడు. మహాభారతంలో అందరికంటే కోట్లాది జనులకు స్ఫూర్తినిచ్చిన చరిత్ర ఏకలవ్యుడిది. అందుకే ఈరోజు భారతదేశం అంతా ఏకలవ్యుణ్ణి, వారి జీవిత చరిత్రని, వారి సంకల్పాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఎన్నో వేల మంది, లక్షల మంది ఏకలవ్యులు తయారవుతూ ఉన్నారు. ఒక గురువు లేకుండా ఒక వ్యవస్థలో దూరంగా వెనక్కి నెట్టేయబడుతున్న సమయంలో మొక్కవోని ధైర్యంతో తానే ఒక గురువును సృష్టించుకొని ఆ గురువు ప్రేరణతోటి విలువిద్యను అభ్యసించి అర్జునుడితో సమకాలికుడుగా ఎదిగిన గొప్ప చరిత్ర ఏకలవ్యుడిది. భారతదేశంలో ఈరోజు ఎందరో ఏకలవ్యులు ఉన్నారు. ప్రభుత్వ వ్యవస్థల నుంచి దూరంగా ఉంటూ కూడా నిరాశ చెందకుండా పట్టుదలతోటి, ధైర్యంతో, సంకల్పంతో అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించిన కోట్లాది మందికి ఏకలవ్యుడి జీవితగాథనే స్ఫూర్తి. అందుకే మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా ఏకలవ్యుని జీవిత చరిత్రను మననం చేసుకుంటూ వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి పునాదులు ఏర్పాటు చేసుకొని జీవితంలో మంచి స్థానాన్ని పొందాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ, మన ఎరుకల కులంలో కూడా అనేక మంది ఉన్నత విద్యావంతులై మంచి ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించి ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బాలయ్య గారు ఇక్కడ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని టీచర్గా మంచి సేవలు అందిస్తున్న నరసింహులు గారు ఉన్నారు. తర్వాత కృష్ణయ్య గారు, చాలామంది ఈరోజు ఎరుకల కులం నుంచి వచ్చి మంచి చదువులు చదివి వాళ్ళ జాతికి స్ఫూర్తినిస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా వారికి ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా అనేక రాజకీయమైన పదవులను కూడా ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. వాటిని వాళ్ళు ఉపయోగించుకొని వారి జాతికి స్ఫూర్తినిచ్చే నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటూ, చదువును మించిన ఆయుధం లేదు. ఈ ఆధునిక కాలంలో మన ఎరుకల బిడ్డలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కావచ్చు, మంచి చదువులు చదివించుకొని వాళ్ళను ఉన్నత స్థాయిలోకి వెళ్ళేందుకు మేమందరం కలిసి కృషి చేస్తాం. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మన ఎస్టీ బిడ్డలకు చదువును నిర్లక్ష్యం చేయొద్దు, దుర్వ్యసనాలకు లోను కావద్దు. ఈ 20 సంవత్సరాల లోపల ఉన్న యువతీ యువకులందరూ కూడా కేవలం చదువు మీదనే దృష్టి పెట్టాలి. చదువుతోటే వాళ్ళు సమాజంలో మెట్లను ఎక్కగలుగుతారు, ఒక గౌరవప్రదమైన స్థానాన్ని వారు చేరుకోగలుగుతారు, వాళ్ళ తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని చూడగలుగుతారు. కాబట్టి ఈ ఏకలవ్యుని జన్మదినం సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఏకలవ్యుని స్ఫూర్తిగా మనం జీవితంలో కష్టపడాలి అని చెప్తూ అందరికీ ఏకలవ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.